ఇంకో భారం ఉంది, మనిషికి వ్యక్తిగతమైన భారం. చెప్పండి, అది ఏ భారం? పాప భారం. ఏ భారం అండి? చెప్పాలి గట్టిగా. ఎవడు చేసిన పాపానికి, చెప్పండి, అందరూ అంటారు కదా, ఆడు చేసిన పాపానికి ఆడు కర్మ అనుభవిస్తున్నాడు. ఎవడు చేసిన పాపం వాడే మోయాలి. అవునా కదా? కొందరు విచిత్రమైన ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా భార్య ఏదో పాపం చేసింది, దేవుడు ఆమెను మోస్తాడు అనుకోండి. నేనేం చేయలేను, ప్రభా ఆమెను క్షమించిన ఆయన ప్రార్థన చేయాలి తప్ప, ప్రభా నాయన ఆమె పడుతున్న బాధలో కొంచెం బాధ అయిన ఆయన నాకు ఆయన అనకూడదు. అంటే దేవుడు ఏమిరా నువ్వు ఏం చేసావని జస్ట్ ఇలా అన్నాడు అనుకో, ఆ భారం నీకు ఇచ్చుతుంది. రెండోది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే, అందుకే మనం చదువుకున్న గలతీలు 6:1 ఉంది, సహోదరులారా ఒకడు తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోకి తీసుకురాని వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే, ఈ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను నా భార్యతో మాట్లాడుతున్నాను, నువ్వు ఆ రోజు చెప్తే నా మాట వినలేదు, నువ్వు నా మాట వినలేదు, కాబట్టి నువ్వు దయచేసి ఇప్పటికైనా దేవుని సన్నిధిలో తప్పు ఒప్పుకో. దీన్ని ఏమి సాత్వికమైన మనసుతో హెచ్చరించడం. అంతేగాని నా భార్య మీద నాకు ప్రేమ ఉండొచ్చు, కరెక్టే, నా భార్య మీద నాకు ప్రేమ ఉండొచ్చు, కరెక్టే, కానీ నీ బాధ నాకు ఇచ్చేసే అని అంటే ఎలాగుంటుంది? అప్పుడు ఆమెకి చెప్పవలసిన బుద్ధిని దేవుడు చెప్పలేకపోతాడు. కోపంతో కొన్నిసార్లు నీకు మళ్ళిస్తాడు. అందుకే ఎవరి శిక్షను వారు భరించాలి, ఎవరి భారాన్ని వారు భరించాలి. అది పాప భారం. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఇది జీవితంలో చచ్చిపోయే వరకు ఎవరు మర్చిపోకూడదు. పాప భారం గురించి ఒకే ఒక 1 వర్డ్లో మీకు చెప్తున్నాను. నా భార్య సుఖం కోసం, నా బిడ్డల ఆస్తి సంపాదన కోసం నేను విచ్చలవిడిగా పాపిష్టి పనులు చేస్తే నా భార్య సంతోషంగా ఉండొచ్చు, నా బిడ్డలు ఆస్తి పరులు కావచ్చు, బట్ నేనేమవుతానో మీరు చెప్పాలి. నా ప్లేస్లో మీరే ఉన్నారు, చెప్పండి. మరలా చెప్తున్నాను, నా భార్యను సంతోష పెట్టడానికి ఆమె నగలు అడుగుతుంది, నటలు అడుగుతుంది, లేకపోతే కార్లు అడుగుతుంది, విలాసవంతమైన భవనాలు అడుగుతుంది అని చెప్పేసి నేను వాటిని అన్నీ కొని ఆమెను సంతోషపెట్టి గిఫ్ట్ రోజుకు సంవత్సరానికి ఒక బంగ్లా ఇదిగో నీ కోసం ఫ్లాట్ కొన్నాను, బంగ్లాలు కొన్నాను, 12 ఎకరాలు కొన్నాను. కొంతమంది అయ్యే కదా గిఫ్ట్లు ఇస్తారు, కోటీశ్వరులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత భార్యను సంతోష పెడతాం. వాటికి సడన్ సర్ప్రైజ్ అంటారు, అంత సంతోషంగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, మామూలుగా పార్టీ ఉంటుంది, డ్యాన్సులు ఉంటుంది, అంతా బాగుంటుంది, బాగానే ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా అన్ని జనులు చేసేది అది. ఓకే. రెండో పని, పిల్లలకు కూడా ఆస్తులు సంపాదించేస్తూ ఉంటారు. తరతరాలు కూర్చుని తిన్నా తరగనటువంటి ఆస్తిని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, అక్కడికి క్లియర్. మరి ఈ డబ్బు సంపాదన కోసం, ఈ ధనాపేక్ష గల వాడిని పాపిష్టి పనులు చేసి ఎదుటివాడిని మోసం చేసి వాడి మీద అన్యాయంగా అక్రమంగా వాడిని కేసుల్లో విరిగించి వాడి ఆస్తులంతా కొట్టేసి నేను నా భార్యను నా బిడ్డలను సంతోషపరిస్తే నేను ఏ భారం మోయాలి? చెప్పండి మీరు, గట్టిగా చెప్పాలా? ఇప్పుడు నేనేమైపోతాను? ఎక్కడికి వెళ్తాను? చెప్పాలి గట్టిగా. నరకానికి వెళ్తాను. ఇప్పుడు అందులో నా భార్య పాపం చేయలే, నా బిడ్డలు పాపం చేయలేదు. ఒకవేళ వాళ్ళ మారు మనసు పొంది దేవా పాపిని నన్ను క్షమించిన ఆయన అని చెప్పేసుకుని వాళ్ళు వెళ్ళిపోయినాడు, వాళ్ళు బాగా సెట్ అయిపోతారు. వీళ్ళ కోసం ఆస్తులు సంపాదించడం కోసం కష్టపడిన ఈ ఐజాక్ రాజు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు చెప్పండి, వ్యక్తిగతమైన భారం ఎంత జాగ్రత్తగా చూసుకుని అర్థం చేసుకోండి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, ఓకే నీ పిల్లలు చదువుకోవాలి, మంచిదే. నీ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఓకేనా? నీ పిల్లలు ఉద్యోగం చేయాలి, మంచిదే. కానీ వాళ్ళ కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ కోసం, లేకపోతే వాళ్ళ ఉద్యోగాల కోసం నువ్వు దేవుని సన్నిధికి మానేస్తే నువ్వు ఏ భారం మోయాలి? చెప్పాలి గట్టిగా చెప్పాలా? పాప భారం మోయాలి. అందరికీ అర్థమవుతుందండి? ఎందుకంటే అంత క్లియర్గా చెప్తున్నాను మీకు. వ్యక్తిగతమైన భారంలో పాప భారం చాలా ప్రమాదమైనది. నువ్వు ఎవరో కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పొరుగువాడు అంటే ఎవరు అనుకున్నావు? ఫస్ట్ నీ దగ్గర నుంచి వచ్చి నీ తల్లి నీ తండ్రి కూడా పొరుగువాడే నీకు. అక్కడతో స్టార్ట్ అవుతుంది. మన జీవితంలో రక్త సంబంధులు ఉంటారు. ఒక 5 రకాలైనటువంటి మనుషులు ఉంటారు మనకి. రక్త సంబంధులు ఉంటారు, బంధువర్గం ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అదేవిధంగా తెలియని అన్నోన్ పర్సన్స్ కూడా ఉంటారు మన లైఫ్లో. ఒక 5 రకాలైనటువంటి వ్యక్తుల మధ్య ఈ జీవితం నడుస్తూ ఉంటుంది. అందులో నీ జీవితం కోసం, అంటే నీ కుటుంబం కోసం, అది ఇక్కడ నేను చెప్తుంది వ్యక్తిగతమైన జీవితం కాదు. వ్యక్తిగతంగా ఆరోగ్యం చూసుకోవాలి, ఆత్మను చూసుకోవాలి. 2 బాగా వినండి. ఒక మనిషి వ్యక్తిగతంగా భారం మోయడం అంటే ఆరోగ్య భారము, రెండోది ఆత్మీయమైన భారం. నీ ఆత్మను బలపరుచుకోవాలి, నీ శరీరాన్ని బలపరుచుకునే వరకు ఉండాలి. ఓకే. రెండోది కుటుంబ భారం. ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. ప్రతి క్రైస్తవుడు ఇక్కడే మిస్టేక్ చేస్తున్నాడు. కుటుంబ భారం.
ఈ కుటుంబాన్ని నేను పెంచాలి, పోషించాలి అని చెప్పి 127వ కీర్తన చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొంది నింపుకొనిన వాడు ధన్యుడు. చూడండి, ఒకడు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటాడంట. తన కష్టార్జితమైన ఆహారం తినిచుండట కూడా వ్యర్థమే. పొద్దుటే లేస్తాడు. ఎప్పుడు పడుకున్నావు అంటే నిద్ర ఉండలేదు బెదర్, లేట్ నైట్ నిద్ర అవుతున్నాను. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే, నువ్వు పొద్దుట లేచి రాత్రి లేట్ నైట్ పడుకున్నా నీ జీవితంలో ఫలభరితంగా ఉండదు. కొందరు ఏంటంటే కుటుంబ భారాలను మోసుకుంటూ దేవుని దూరం చేసేస్తారు. దేవునికి సమయం ఇవ్వరు. కనీసం అందుకే నేను చెప్తాను, ప్రతి సోమవారం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్తో మీ యొక్క లైఫ్ని స్టార్ట్ చేయండి. తర్వాత స్త్రీల కూడిక, స్త్రీలు ఉన్నారు కదా, ఇంట్లో కూర్చుంటున్నారు కదా, చక్కగా స్త్రీల కూడికను కూడా మీరు చక్కగా నడిపించండి. అదేవిధంగా పురుషుల ప్రేయర్ కూడా మనకి ఎవ్రీ థర్స్డే కూడా పురుషుల ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా మనం చెప్తాం, స్టార్ట్ అయింది, దాన్ని కూడా మీరు జాయిన్ అవ్వండి అంటాం. దీనికి ఏంటంటే మీ కుటుంబ భారాలు మోసుకుంటూ దేవుని భారాన్ని పక్కన పెట్టకూడదు. తద్వారా మీరు భారీ మూలం చెల్లించుకోవాలి. ఆఖరికి ఒకటే, క్రైస్తవుడి యొక్క లోకం ఇది కాదు. ఏ లోకం ఇది? గట్టిగా పరలోకం అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, మంచిదే. మీది పరలోకం. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి అది మీకు తెలుసు. మీకు తెలియనోడు ఏం కాదు, చిన్నపిల్లలు ఏం కాదు. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మీ భారాలు మోసుకునేవారుగా ఉండకూడదు. దేవుని భారాన్ని కూడా మీరు మోయగలిగేవారుగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునేవాళ్ళుగా ఉండాలి. అందుకే మనిషి అన్నాక ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, కానీ క్రైస్తవుడికి ఒక్క విషయంలో కంపల్సరీ స్వార్థం ఉండాలి. అది ఏంటంటే, ఈ లోకం నాది కాదు, నేను ఈ లోకంలో ఎలా జీవించినా కానీ పరలోక రాజ్యంలోకి చేరడానికి మాత్రం గ్యారంటీగా నా ప్లాన్స్ ఉండాలి అనుకుని స్వార్థంతో బతకాలి. ఆ స్వార్థం నువ్వు బతికినప్పుడు నీ పిల్లల కోసం పాపం చేయవు. అంటే అర్థమవుతుందా? నీ భర్త కోసం నువ్వు పాపం చేయవు, నీ భార్య కోసం నువ్వు పాపం చేయవు. నిన్ను గురించి నీ ఆత్మ పరిశీలన చేసుకుంటూ, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని కాపాడుకుంటూ, నీ వ్యక్తిగతమైన భారాన్ని మోసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తావు.